జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మానేవారి జలాల్పూర్ ధాన్య కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో కుట్టలుగా పేరుకుపోయాయి. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనలతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలి, జై జవాన్ జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి, అధికారుల నిర్లక్ష్యం నశించాలి అంటూ రైతులు మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎవరు కొట్టలేరు ఇప్పుడు అదే కోపటాలు కొట్టుకుంటారు కదా ఐకే పెట్టకపోతే ఈ మూడేళ్ళ పోరాడికి ఐకే రైతులకు ఆనే పోయాలంటే గ్రామంలో మొత్తంలో 3 సీరియల్ నడుస్తుంది. 2 లారీలు అయినాయి. మొత్తం పోవాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ కాలం వచ్చింది, వానలు పడితే అవి కూడా మొలకలు వస్తాయి. మాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీ గవర్నమెంట్ వర్తిస్తుందా? ఎవరు భరిస్తారు? రైతుల మీద పడుతుంది బాధ్యత అంతా. రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా చేసుకోవాలి? మరి ఉరి పెట్టుకునే బాధ్యత ఇంకేం కావన్నా బతకనా? ఈ ఒడ్లు మందు డబ్బులు తెచ్చుకొని నేనే కూర్చుంటాం. మళ్ళీ 2 రోజులలో లేవకపోతే అయితే వడ్లు సెంట్రల్ అధికారులకు అందరికీ నమస్కారం. వడ్లు సెంట్రల్లో తెచ్చి 1 నెల అవుతుంది. ఒక 3-4 లారీలు వెళ్ళి అవి దింపలేరు అవి ఇప్పటికి కూడా. మళ్ళీ కూడా లారీలు రావడం లేదు. మేము మా జలాల్పూర్ రైతుల తరఫున మేము ట్రాక్టర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అవి దింపుకోవాలి, అది కూడా వెళ్తూ దాటిపోవద్దు అనేది మా యొక్క. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. మే 25కి రోని వస్తుంది. తుకాలు పోసే టైం వచ్చేసింది. ఆ తుకాలు పోసే టైం కూడా మాకు డబ్బులు చేతికి లేవు. మళ్ళీ తుకాలకు సంచులకు ఇబ్బంది లేదు. రైతులు ఇంకా నష్టపోతారు కానీ డెవలప్ అవుతలేరు. ఈ అధికారులు జర చర్య తీసుకొని వడ్లను త్వరగా కొనుగోలు చేసి సెంటర్లకు రైస్ మిల్లుకు పంపించగలని కోరుతున్నాం. వర్షాలు పడుతుంది. 20 రోజులైంది మాకు కోసి. ఒక ట్రాక్టర్ పోయి 7 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఖాళీ కాలేదు. వెంటనే కొనాలని మేము కోరుతున్నాము. 1 రోజులైంది మేము కుప్పలు పోసి 1 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా కాల్ చేసుకున్నాం. మళ్ళీ తుకాలు పోసే టైం వస్తుంది. 25 తారీఖు రోని వస్తుంది. వర్షాలు పడుతున్నాయి. ఇంతవరకు ఖాళీ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ రాలేడు, తహసీల్దార్ రాలేడు, విఆర్ఓ రాలేడు, ఎవ్వరు కూడా రాలేరు. వాళ్ళు అక్కడనే నిద్రపోతారు, ఇక్కడ నిర్లక్ష్యం ఉంటారు. రైతులు పట్టించుకుంటే మానవుడు ఎవ్వరు లేడు. అధికారులు నిర్లక్ష్యం అవుతాం. అధికారులు నిర్లక్ష్యం వల్లే దేశానికి అన్నం పెట్టేది రైతన్న. ఆ రైతన్న రాజు కదా. ఆ రాజు ఎక్కడ రైతు రాజు ఎక్కడ పోయిండు? జై జవాన్. అది మండేవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల 1 నెల రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ప్రజాపాలన గవర్నమెంటా లేకపోతే ప్రజల్ని పీడించే గవర్నమెంటా అని ఈ రకంగా మేమందరం రైతుల తరఫున తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఓట్లను వెంటనే లారీలను అన్లోడ్ తొందరగా చేయాలి, ఓట్లను తొందరగా దించుకోవాలి. ఎవరు లేరు. చాలా ముసలి వ్యవసాయం చేస్తున్నారు. వర్షం పడితే మా బాధ ఎట్లా చెప్పుంటే ఇప్పటికీ ఒక లారీలో పోలేవు. జంతుల చూద్దాం మొత్తం ఒడ్లు లేవు. కాంట జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి. మనుషులు వస్తలేదు తెలుసా? మేము ఎంత కష్టపడుతున్నాం ఆడేలో బాధలు తెలుస్తున్నాయి.
మరికొంత తహసీల్దార్ నాకు ప్రాబ్లం చేస్తుంది సార్. అక్కడ మొత్తం ఆయన ఇప్పుడు మన దగ్గరకు పోయిన లారీలన్నీ ఆయనే దించుకుంటుండు. ఇక్కడ వరిగుంతం లారీలన్నీ బ్లాక్ చేసి పెట్టి డ్రైవర్ కూడా ఇప్పుడు లారీ కాంట్రాక్టర్ ఫోన్ చేసి డ్రైవర్ ఇబ్బంది పెడుతున్నాడు సార్. మాట్లాడితే కాదు ఇప్పుడు నన్ను ఇక్కడ కొట్టేటటువంటి పరిస్థితి. కొట్టిరు సార్ ఇక లైన్ లో ఉంటారు మాట్లాడండి సార్. అర్థం చేసుకోరా చూసావు కదా ఆయన తహసీల్దార్ ఇబ్బంది చేస్తాను. నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేసి నేను ఉన్నా సపోజ్ వెల్దుర్తిలా నా లారీలో పోవాలని అంటే అందరు రైతులే సీరియల్ ప్రకారం పోవాలి సార్. ఒకవేళ అంత ఇబ్బంది ఉంటే 2 లారీ వాళ్ళు తీసుకోండి సార్, మాది ఒక లారీ పంపిమని చెప్పిన సీనియారిటీ 2 తీసుకొని మాది ఒకటి పంపి. ఇప్పుడు 6 లారీలు పోతే 7 కలు వస్తాయి లారీలు. నా ట్రాక్టర్ చేతులే పట్టి ఏం చేస్తాం? ఇప్పుడు నేను 2 గోదాములు నిన్ననే ఓకే చేపిస్తా. ఎవరి పైసలు లేకపోతే నేను జీతం దగ్గర 50,000 ఇస్తాను చెప్పిన. మరి ఓకే అయిపోయింది. లక్ష్మి ఓకే అనేది నేను ట్రాక్టర్ తీసుకొని నేను దింపిస్తా. లారీలు మాత్రం సాయినాథ్ రైస్ మిల్ ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్ మీ ఇష్టం. ఇక సార్ మా ఇవి 6 ఉన్నాయి సార్ అక్కడ వెహికల్స్. వెహికల్ నెంబర్ చెప్పండి. కంప్లైంట్ కాదు ఇక్కడ మొత్తం పబ్లిక్ చూడండి. అంతా మొత్తం జామ్ అయింది. పబ్లిక్ అంతా జామ్ అయింది. ఇక్కడ అక్కడ ఆగే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది నాకు. మొత్తం సారం చుట్టుముట్టుకున్నాం. ఎవరిది వాళ్ళకు ఉంది పరిస్థితి. మరి గుల్చారం తహసీల్దార్ అని కాదు. మరి ఇప్పుడు మీరు ఆ పక్కన పెట్టేసి ఆ డ్రైవరే ఫోన్ చేసి నాకు ఇప్పుడు సార్ ఆపుతుండు అని. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు నా ప్రాబ్లం కూడా సాల్వ్ కావాలి కదా. 2 అక్కడ మీరు 1 తీసుకోవాలని చెప్పినా కదా. సీనియారిటీ ప్రకారం ఉంటే మీరు 2 తీసుకొని మాది 1 పంపించండి. లేదంటే మొత్తమే వద్దంటే మేము అడితే మొత్తం వద్దంటే అసలే పంపించాం సార్. మొత్తం పంపించొద్దంటే పంపించాం సార్. సరే సార్ అక్కడ పంపి సీరియల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు సార్. సీరియల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు. సరే ఓకే సార్ పెడతాను సార్. మొన్న ఏం చెప్పారు సార్? మొన్న వచ్చి ఏం చెప్పారు సార్? మొన్న ఉండగా వెంకటేశ్వర మొన్న నేను నందు కూడా ఏం చెప్పారు సార్? మొన్న 5 నిమిషాలు లేరు సార్. మొన్న మీరు 5 నిమిషాలు లేరు, మొత్తం వెళ్ళిపోయారు. అయినా చూస్తామా మన కూడా మీకు ఇష్టం లేక సార్. మీకు అవును సార్. 5 నిమిషాలు లేదు సార్. మొన్న మేము చూస్తాము వచ్చినా వెళ్ళిపోయాం. పరిశ్రమ మీద ఎన్ని రోజులు మొన్న ఎన్ని రోజులు జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.